Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ చూసినట్లయితే లాస్ట్ డే ఆఫ్ ద వీక్ ని కనుక చూసుకున్నట్లయితే ఫ్లాట్ నోట్ తో ప్రారంభించడం చూసాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ కనుక చూస్తే ఫ్లాట్ ట్రెండ్ వద్ద ఓపెన్ అయిన మార్కెట్స్ అక్కడ నుండి కనుక చూస్తే ఒక స్ట్రాంగ్ ర్యాలీ వైపు ట్రేడ్ అవడం చూస్తున్నాము. ప్రస్తుతం మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక మంచి అప్ మూవ్ అనేది రావడం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ చూసినట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 33 పాయింట్స్ అప్ మూవ్ తో 11,376 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 72 పాయింట్స్ పాజిటివ్ గా 11,400 ని కూడా బ్రేక్ చేసి దాని అబౌట్ ట్రేడ్ అవడం చూస్తాము. 11,415 ఆ రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి అరౌండ్ 6 పాయింట్స్ అప్ మూవ్ తో 37,760 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 230 పాయింట్స్ పాజిటివ్ గా 37,985 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్ కి 84 పాయింట్స్ అప్ మూవ్ తో 29,007 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసినట్టయితే 385 పాయింట్స్ అప్ మూవ్ తో 29,308 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు మంచి అప్ మూవ్ అనేది రావడం చూస్తున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో అప్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ అరౌండ్ 967గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 683గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. మార్నింగ్కి ఇప్పటికీ చూసినట్టయితే కొంత కరెక్షన్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ కొంతవరకు చెప్పుకోవాలి అంటే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కంటే కూడా కొంత మిక్స్డ్ వేస్లోనే ఎక్కువగా మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ మూవ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ అరౌండ్ 3.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ 3.27%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2.85%, ఎస్బీఐ 2.30% అండ్ టైటాన్ కంపెనీ ఒక 2% వరకు అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే భారతీ ఎయిర్టెల్ 2.70%, హెచ్యుఎల్ 1.86% అండ్ హిందాల్కో 1.59%, వేదాంత 1.5% అండ్ ఎస్ బ్యాంక్ ఒకటి 1% పైగానే డౌన్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. కొంత ఈరోజు మెటల్స్లో ఎగైన కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకుంటే ఏషియన్ క్యూస్ కూడా మన మార్కెట్స్తో పాటుగా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. నికై 188 పాయింట్స్, స్ట్రై టైమ్స్ 9 పాయింట్స్, హ్యాంగ్సెన్ 197 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 75 పాయింట్స్, కొస్పీ 13 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 40 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ చూసినట్టయితే 65 పాయింట్స్ పాజిటివ్గా 11,450 సపోర్ట్ లెవెల్ వద్ద ఈరోజు ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక రూపీ కనుక చూసినట్టయితే 69.33తో ఈరోజు ఫ్లాట్ నోట్తో డేని ప్రారంభించినప్పటికీ కాసేపటికే కనుక చూసుకున్నట్టయితే 69.19 వద్దకి రావడం చూస్తున్నాము. ప్రస్తుతం కనుక చూసినట్టయితే 7 months హై వద్ద రూపీ ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే గ్లెన్మార్క్ 2.5%, పెట్రోనెట్ ఎల్ఎన్జీ 2.5%, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఒక 2% వరకు అప్ మూవ్లో ట్రేడ్ అవగా గ్రో ఫైనాన్స్ 1.86% వరకు అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ అరౌండ్ 7%, గ్రీవ్స్ కాటన్ 5.5% అండ్ తిరుమలై కెమికల్స్ 5%, జెన్ టెక్నాలజీస్ 4.64% అండ్ నోసిల్ 4.5% వరకు ప్రస్తుతం పాజిటివ్ మొమెంటంలో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్తో ఈరోజు వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డేని ప్రారంభించినప్పటికీ కూడా ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక షార్ప్ అప్ మూవ్ అనేది రావడం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం హైస్ వద్ద మార్కెట్స్ ట్రేడ్ అవుతూ రావడం అబ్జర్వ్ చేస్తున్నాము. బ్యాంక్స్ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే 11,420 నియర్లీ ఆ రేంజ్లో మూవ్ అవడం చూస్తున్నాము. సో మార్నింగ్ సెషన్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? సార్ నిన్న ఆల్మోస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఒక హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూసాం. కాకపోతే ఈరోజు ఓపెనింగ్లో మంచి అప్ మూవ్ రావడం చూసాం. గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం అప్ మూవ్గా 11,424 వరకు వచ్చినప్పటికీ అదే రేంజ్ మళ్ళీ ఇమ్మీడియట్గా బ్రేక్అవుట్ అయితే రాలేదు. సో సైడ్ వేస్లో మూవ్ అవుతుంది ఫ్లాట్గా. సో ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఇలాంటి మార్కెట్స్లో ముఖ్యంగా ట్రేడ్ చేయాలంటే కనుక స్టాప్ లాస్ అనేది పెట్టుకొని దానిపైన ఉన్నంత వరకు పొజిషన్ కంటిన్యూ చేయడం, దాన్ని బ్రేక్ డౌన్ అయితే కనుక అలాంటి పొజిషన్ లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రావడం అలాంటివి చేస్తూ ఉండాలి. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది 11,380 దగ్గరలో ఉంది. సో ఇంట్రాడేలో 11,380 కనుక బ్రేక్ డౌన్ అయితే లాంగ్స్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. దానిపైన ఉన్నంత వరకు కంటిన్యూ చేసుకోవచ్చు.
అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్లో దీనికి 29,300 దగ్గర ఫస్ట్ సపోర్ట్ అనేది ఉంది. మనకి ఓపెనింగ్లో ఇంతకుముందు ఒకసారి దాన్ని బ్రేక్ డౌన్ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 29,200 దగ్గరలో ఉంది. సో 29,200 పైన బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అయినంత వరకు బ్యాంకింగ్ స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయమంటాను. అది కనుక బ్రేక్ డౌన్ అయితే బ్యాంకింగ్ స్టాక్స్లో లాంగ్స్ని తగ్గించుకోమని చెప్తాను. సో మన గత కొన్ని రోజులుగా మనకి వోలాటిలిటీ ఇండెక్స్ కనుక గమనించినట్టయితే మార్కెట్స్లో మంచి అప్మూవ్ వచ్చినప్పుడు వోలాటిలిటీ ఇండెక్స్ అనేది నార్మల్గా కరెక్షన్లో ఉంటుంది. కాకపోతే ఈరోజు మార్కెట్తో పాటే వోలాటిలిటీ ఇండెక్స్ కూడా 2%, 3% వరకు జంప్ రావడం చూసాం. అంటే హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా ట్రేడర్స్ కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది కాబట్టి వోలాటిలిటీ అనేది పెరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో జాగ్రత్తగా ఉండమని చెప్తాను. సో ఎప్పుడైతే అప్మూవ్ కంటిన్యూ అవుతుంది అన్న మన సిచ్యువేషన్ ఉన్నప్పుడు వోలాటిలిటీ ఇండెక్స్లో కరెక్షన్ వస్తుంది. దానికి విరుద్ధంగా ఈరోజు జరుగుతుంది కాబట్టి ఈ రేంజ్లో జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఆల్మోస్ట్ ఎఫ్ఎంసీజీ మెటల్స్ మినహా అన్ని సెక్టర్స్లోనూ పాజిటివ్ ట్రెండే కనిపిస్తూ ఉంది. సో అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అన్నది మనకు సెకండ్ హాఫ్లో చూడాలి. ఈ వీక్ అంతా కనుక గమనించినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ డేస్ మనకి పాజిటివ్ సెషన్సే రావడం చూసాం. కాబట్టి మనకి వీక్లీలో లాస్ట్ డేలో ఉన్నాం. మనకి ఈ వీక్ క్లోజింగ్ ఎక్కడ జరుగుతుంది అన్నది మనకి నెక్స్ట్ వీక్ ట్రెండ్కి ఇండికేషన్ వస్తుంది కాబట్టి ఈ క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అన్నది గమనించాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. అది ఉన్నంత వరకు ఆ స్టాప్ లాస్ పైన ఉన్నంత వరకే లాంగ్స్ని కంటిన్యూ చేయమని చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు చైతన్య ఫ్రమ్ బెంగళూరు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఈ ప్రైస్ లో ఇంజనీర్స్ ఇండియా తీసుకోవచ్చా ఒకటి? రెండోది టైర్స్ ఇండస్ట్రీలో నేను బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ అపోలో టైర్స్ కానీ తీసుకున్నాను. ఈ రెండింటిలో ఏది బెటర్? ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు. ఓకే, అంటే లాంగ్ టర్మ్ కా? ఒక 1 to 2 years పోయేదా? ఓకే. సో ఇంజనీర్స్ ఇండియా లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయగలుగుతారంటే ఈ రేట్లో మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయొచ్చండి. ఆల్మోస్ట్ ఇది 200 దగ్గర నుంచి 100 రూపీస్ వరకు కరెక్షన్ కూడా జరిగిపోయింది. సో మనకి ప్రీవియస్ రైజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 75 దగ్గర నుంచి 200 వరకు దాంట్లో ఆల్మోస్ట్ 61% ఇంట్రెస్ట్మెంట్ జరిగిపోయింది కాబట్టి లాంగ్ టైంలో అప్ సైడ్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇంజనీర్స్ ఇండియాలో. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా ఈ ప్రజెంట్ లెవెల్స్లో కొద్దిగా బై చేయండి. ఇంకేదైనా కొద్దిగా డిప్ వస్తే మళ్ళీ కొద్దిగా యావరేజ్ చేయడానికి అంటే ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు యావరేజ్ చేసుకోండి ఇంజనీర్స్ ఇండియా. లాంగ్ టైంలో మళ్ళీ అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా సైడ్ వేస్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే బాగా స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే ఇది మనకి 2016లో అప్ మూవ్ లాంటి లాస్ట్ అప్ మూవ్ సైకిల్ అనేది ఏర్పడింది. అది ప్రీవియస్గా 1400 దగ్గరలో మెచ్యూర్ అయినట్టుగా కనిపిస్తుంది. ప్రజెంట్ కరెక్షన్ కూడా జరిగిపోయింది దీనికి 1400 దగ్గర నుంచి రీసెంట్గా 750 వరకు, అంటే 50% కరెక్షన్ కూడా జరిగిపోయింది. కాబట్టి మీరు దీంట్లో కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ కొద్దిగా బై చేసుకొని మళ్ళీ కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి కొద్దిగా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు పెట్టుకోండి, బాగానే ఉంటుంది. అపోలో టైర్స్ అన్నారు నెక్స్ట్. సో అపోలో టైర్స్ కన్నా బెటర్ నా ఉద్దేశంలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ చార్ట్ పరంగా బాగానే ఉంది. కాబట్టి మీరు చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం బాలకృష్ణ ఇండస్ట్రీస్ని చూస్ చేసుకోండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్గా కోటక్ మహీంద్రా ట్రేడ్ అవడం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఇది మార్నింగ్ ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ప్రజెంట్ కనుక చూసుకుంటే ఒక 50 to 55 పాయింట్స్ వరకు ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. సో ఇది ఇంకా ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? రెసిస్టెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుతానికి లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 1000 దగ్గర నుంచి బౌన్స్ రావడం చూసాం. సో నిఫ్టీలో ఎప్పుడైతే 10,000 లెవెల్స్ రావడం చూసామో అదే టైంలో కోటక్ మహీంద్రా బ్యాంక్లో కూడా 1000 దగ్గర నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. ప్రజెంట్ ఇది ఒక కౌంటర్ ట్రెండ్ బౌన్స్గానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆ నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం అనేది 1350 కానీ 1400 జోన్లో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేజర్ ట్రెండ్ అయితే ఇంకా కొద్దిగా వీక్గానే కనిపిస్తూ ఉంది. షార్ట్ టైంలో మాత్రం 1350, 1400 మధ్యలో రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అదే టైంలో 1220 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. దానిపైన ఉన్నంత వరకే కోటక్ మహీంద్రాలో ఇప్పుడున్న
పాజిటివ్నెస్ అన్నది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేసు మనకి 12-20 కనుక బ్రేక్ డౌన్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ లాంగ్స్ ఉంటే కనుక 12-20 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. తిరుపతి నుండి లక్ష్మి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే లక్ష్మి గారు, అడగండి. ఇంట్రాడేలో రిన్యూవబుల్ హౌసింగ్ ఫైనాన్స్ని సెట్ చేయొచ్చా మేడం? ఓకే, ఇంట్రాడేకా? అవును మేడం. ఓకే, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇంట్రాడేలో షార్ట్ సెల్లింగ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చండి. ఆల్మోస్ట్ ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద ట్రేడ్ అవుతుంది. దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే 710 దగ్గరలో ఉంది, సపోర్ట్ 680 దగ్గరలో కనిపిస్తూ ఉంది. సో ఆ జోన్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైతే మనకి నిన్న గమనించినట్టయితే నిన్న ఒక బేరిష్ క్యాండిల్ ఏర్పడింది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో. కాబట్టి దానికి సపోర్టివ్గానే ఈరోజు ఒక ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. కాబట్టి మీరు ఇంట్రాడే కోసం ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఇక్కడ నుంచి కొద్దిగా 680 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అది ఇంట్రాడేలో వెళ్తుందా మళ్ళీ మనకి మండేలో వెళ్తుందా అన్న చెప్పలేం గ్యారంటీగా. ఓవరాల్గా ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. కాబట్టి మీరు షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళండి. హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో మనకు సెకండ్ హాఫ్లో ఎక్కడైతే డిప్ వచ్చినప్పుడు ఆ డిప్లో మీరు కవర్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రాజిరెడ్డి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. మార్కెట్ విషయంలో మేడం రెండు స్టాక్స్ షార్ట్ కొడుతున్నాము. ఒకటి జెటైర్ 225, ఓకే. మన ఎస్ బ్యాంక్ 220లో కొడుతున్నాం మేడం. చాలా పెరిగింది, ఏం చేయమంటే చాలా పెరగండి. ఓకే, జెట్ ఎయిర్వేస్ 225లో షార్ట్ సేల్ చేశారు. ప్రజెంట్ 232 స్పాట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇది జెట్ ఎయిర్వేస్ 250-255 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. మనకు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అదే లెవెల్ నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాము. సో ఈరోజు కూడా ప్యాటర్న్ అయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఉన్న దాన్ని మీరు కంటిన్యూ చేయండి. మీ షార్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 222-223 అన్నది స్పాట్ లెవెల్ దగ్గర ఒక చిన్న సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఆ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో జెట్ ఎయిర్వేస్ షార్ట్ సెల్లింగ్ని మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. ఎస్ బ్యాంక్ మీరు 220లో షార్ట్ సెల్ చేశారు. ప్రజెంట్ 247 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అది కాకుండా నిన్న వచ్చిన ప్యాటర్న్కి కొద్దిగా బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎస్ బ్యాంక్లో షార్ట్ సెల్లింగ్ని మీరు కంటిన్యూ చేయండి. హయ్యర్ లెవెల్స్లో మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో 256 స్పాట్ లెవెల్ దగ్గర ఎస్ బ్యాంక్లో స్టాప్ లాస్ పెట్టండి. దాని కింద ఉన్నంత వరకు ఎస్ బ్యాంక్ షార్ట్ సెల్లింగ్ పొజిషన్ కూడా కంటిన్యూ చేయండి. నెక్స్ట్ సపోర్ట్ దీనికి 229 దగ్గరలో కనిపిస్తూ ఉంది. వెస్ట్ గోదావరి నుండి నాగేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్, అడగండి. 955 దగ్గర ఫ్యూచర్స్ బై చేశాను మేడం. ఓకే, అది ఈరోజు క్లోజింగ్ లోపల పెరుగుద్దా లేదా అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెప్పాలంటే. ఓకే, 955లో లాంగ్స్ తీసుకున్నారు ఫ్యూచర్స్లో. సో ఓవరాల్గా ఐటీ ఇండెక్స్ మాత్రం కొద్దిగా వీక్గా ఉందని చెప్పొచ్చు. సో దీనికి నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా మీరు బై చేసిన రేట్లోనే ఉంది. సో 950 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో నా ఉద్దేశంలో మీరు లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో ఇంట్రాడేలో మీ బయింగ్ ప్రైస్ కనుక రాకపోతే మళ్ళీ రివర్సల్లోకి మారే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్ పొజిషన్స్ పెట్టుకుంటే మీరు ఆల్మోస్ట్ 940-935 ఆ జోన్ మధ్యలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. దానిపైన ఉన్నంత వరకు క్యారీ చేయండి లాంగ్స్ని. దాని ఆ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఓకే సురేదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న హైస్ నుండి బాగా కరెక్ట్ అయిన సువేన్ లైఫ్ సైన్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంత అగైన్ అప్ ట్రెండ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. టెక్నికలీ ఇది కనుక ఎలా ట్రేడ్ అవుతుందంటారు? టెక్నికల్ ట్రెండ్ పరంగా చూస్తే స్టాక్ ప్రస్తుతం ఎలా మూవ్ అవుతుందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక 2.5% వరకు అప్ మూవ్లో ఈ స్టాక్ కనిపిస్తూ ఉంది. సో ఈ అప్ మూవ్ అనేది ఇందులో ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? సో సువేన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది. కాకపోతే షార్ట్ టైంలో ఆల్మోస్ట్ 180 దగ్గర నుంచి 270 ఆ జోన్ వరకు పెరిగింది. కాబట్టి ఆ కొద్ది కరెక్షన్ మోడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దీనికి నెక్స్ట్ 280 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 280 కనుక బ్రేక్అవుట్ రాలేదంటే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ 235 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
సో షార్ట్ టైంలోనే కొద్దిగా కరెక్షన్ మోడ్ అన్నది కనిపిస్తుంది, కానీ లాంగ్ టైంలో మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సువెన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై అండ్ డిప్స్ అనే చెప్పచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి పాండురంగారావు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గ్రీవ్స్ కార్డును నేను 20% ప్రాఫిట్ లో ఉన్నా, అది ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? ఇంకోటి ఎల్ఎన్టీ కూడా నేను 10% ప్రాఫిట్ లో ఉన్నాను, బుక్ చేయొచ్చా? లేదా ఎల్ఎన్టీకి ఇంకా ఉందా, అది పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో గ్రీవ్స్ కాటన్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఒకసారి పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. షార్ట్ టైంలో కొద్దిగా మార్కెట్లో కూడా కొద్దిగా ఒడిదుడుకులు అనేది వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న ప్రాఫిట్లో అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ ఒక డిప్ వస్తే 128 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి గ్రీవ్స్ కాటన్లో. సో అలాంటి డిప్ వచ్చినప్పుడు మళ్ళీ రీబై చేయండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కాబట్టి బై అండ్ డిప్స్గానే ఉంది. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది. షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కొద్ది మంచి ప్రాఫిట్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, మళ్ళీ డిప్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఉంది కాబట్టి గ్రీవ్స్ కాటన్లో పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎల్ఎన్టీ మీరు ప్రాఫిట్లో ఉన్నా అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎల్ఎన్టీ మేజర్గా మరీ అప్ సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్గానే ఉందని చెప్పొచ్చు. సో దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నది 1450 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్ సైడ్ లిమిటెడ్గా ఉంది ఎల్ఎన్టీకి. మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు, దాన్ని బుక్ చేసుకొని మళ్ళీ డిప్ వస్తే కనుక మీరు 1200 ఆ జోన్ దగ్గర సపోర్ట్ అన్నది దొరికే అవకాశాలు ఉంటాయి. ఆ జోన్ వచ్చినప్పుడు మళ్ళీ రీబై చేసుకోండి. కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాం. ఆల్టర్నేటివ్లీ వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు. ఎల్జీ బాలకృష్ణ 1 year వ్యూతో తీసుకోవచ్చుంటారా? ఎల్జీ బాలకృష్ణ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కనుక నా ఉద్దేశంలో అయితే చార్ట్ పరంగా పెద్దగా ఇంప్రెసివ్గా కనిపించట్లేదు. కాబట్టి ఎల్జీ బాలకృష్ణ కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తానండి. ఇది ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్లో ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. పెద్దగా అప్ మూవ్ అనేది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. దీంట్లో కొద్దిగా వీక్ మార్కెట్లో బౌన్స్ వచ్చినా దీంట్లో బౌన్స్ రావట్లేదు అంటే కొద్దిగా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తే ఎల్జీ బాలకృష్ణలో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో న్యూ లోస్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎల్జీ బాలకృష్ణ అవాయిడ్ చేయవలసిన స్టాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. పద్మ మెయిల్ చేశారు. రెయిన్ ఇండస్ట్రీస్ 142లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 142. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే రెయిన్ ఇండస్ట్రీస్ని కంటిన్యూ చేయమని చెప్తాను. సో పెద్దగా అంటే 450 దగ్గర నుంచి ఆల్మోస్ట్ రీసెంట్గా 90 రూపీస్ వరకు కరెక్షన్ తర్వాత 90-100 మధ్యలో బేస్ ఫామ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కొద్దిగా ఫ్లాట్గా అయింది అంటే మనకి ఇండికేటర్స్. సో ఇక్కడ నుంచి అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మీ ఉన్న పొజిషన్ని కంటిన్యూ చేయండి. దీనికి నెక్స్ట్ 130 దగ్గర సపోర్ట్ ఇది రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. 130 కనుక బ్రేక్అవుట్ చేయగలిగితే 160 వరకు నెక్స్ట్ అప్ మూవ్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 160 వస్తే మీరు అక్కడ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని తప్ప ఇక్కడైతే మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు. సుందరం ఫాస్టనర్స్ 1 year వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చా? సుందరం ఫ్యాషనర్స్ 1 year. 1 yearకి సుందరం ఫ్యాషనర్స్ 1 year పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత బై చేయమని చెప్తాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2016లో మల్టీ బ్యాగర్ అయిన స్టాక్. అంటే ఆల్మోస్ట్ ఇది లోయర్ లెవెల్స్ 140 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 700 వరకు అంటే 3 times మల్టీ బ్యాగర్ అయిపోయింది. సో అక్కడి నుంచి కొద్ది కరెక్షన్ మోడ్లో ఉంది. సో ప్రస్తుతానికి 544 కింద ఉన్నంత వరకు దీంట్లో వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్స్ టైం ఉద్దేశం ఉంటే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత 420, 400 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు సుందరం ఫ్యాషనర్స్లో లాంగ్స్ అక్కడి నుంచి బిల్డప్ చేసుకోవచ్చు. విజయవాడ నుండి రఘురామ్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. స్టాక్ ఏంటన్నారు?
సిటీ ఇంజనీరింగ్. ఓకే, షార్ట్ టర్మ్ యూతో తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? షార్ట్ టర్మ్. ఓకే, ఎక్కడ పే చేస్తారు? 55. యా. సో షార్ట్ టైం కాకుండా మీరు లాంగ్ టైమ్ కంటిన్యూ చేసుకోమని చెప్తానండి. దీంట్లో పెద్దగా షార్ట్ టైంలో మేజర్ అప్ మూవ్ అన్నది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. సో ప్రీవియస్గా ఒకసారి ఇది షార్ట్ టైంలో 60 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. సో ప్రజెంట్ అయితే కొద్దిగా వీక్గానే ఉంది. ఇది అప్ సైడ్లోకి వెళ్ళాలి అంటే కనుక 60 అబోవ్ సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో 60 అబోవ్ సస్టైన్ అయితేనే నెక్స్ట్ 80 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షార్ట్ టైం ఉద్దేశంతో కాకుండా మీరు లాంగ్ టైం హోల్డ్ చేయగలిగితే కంటిన్యూ చేసుకోండి. 80 వరకు అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇమ్మీడియట్గా 80 వరకు వెళ్ళదు, కొద్దిగా సైడ్ వేస్ తర్వాత వెళ్తుంది. కాకపోతే మీరు లాంగ్స్ కంటిన్యూ చేస్తే కనుక లోయర్ లెవెల్స్లో 45-44 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. మార్కాపురం నుండి శ్రీకాంత్ కాలర్ ఉన్నారు. హలో శ్రీకాంత్, చెప్పండి. హలో. యా, చెప్పండి శ్రీకాంత్. హలో. హలో, హలో. అడగండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, చెప్పండి శ్రీకాంత్. ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. రమ్యారెడ్డి మెయిల్ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 1150లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్కి హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం స్టెరిలైట్ టెక్నాలజీస్ 362లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ మీతో ఇది కూడా హోల్డ్ ఆర్ ఎగ్జిట్. కోటక్ మహీంద్రా 1152, స్టెరిలైట్ టెక్నాలజీస్ 362. చూడండి, కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. మంచి డీసెంట్ ప్రాఫిట్లో ఉన్నారు. ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓవరాల్గా నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది కాబట్టి మనకి ఎప్పుడు రివర్సల్ వస్తుందన్నది చెప్పడం కష్టం. కాబట్టి మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. స్టెరిలైట్ విషయానికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక్క నిమిషం. సో స్టెరిలైట్ టెక్నాలజీస్లో వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. నా ఉద్దేశంలో మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే కానీ బుక్ చేసుకోండి. చాలా వరకు చిన్న షార్ప్ అప్ మూవ్ రావడం 210 దగ్గర నుంచి 280 వరకు, అక్కడ మళ్ళీ 280 నుంచి రివర్సల్లోకి ఎంటర్ అవుతుంది. ప్లస్ ఫాలింగ్ వాల్యూమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది 210 లెవెల్స్ని మళ్ళీ బ్రేక్ డౌన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న లాంగ్స్ దగ్గర మీరు కరెంట్ ప్రైస్లో ఒకసారి ప్రాఫిట్ అయినా బుక్ చేసుకోండి, లేదంటే 210 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ స్పేస్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు పరంగా మీరు ఇందాక ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నట్టు కొంతవరకు ఈరోజు కరెక్షన్ అనేది కనిపిస్తోంది. సో ఎక్కువగా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే సెక్టర్స్ పరంగా కావచ్చు, స్టాక్స్ వైజ్లో కావచ్చు, ఎఫ్ఎంసీజీ స్పేస్లోని సెక్టర్స్ కానీ స్టాక్స్ కానీ ఎలా మూవ్ అవుతున్నాయంటారు? ఎక్కువగా ఏ స్పేస్లో కరెక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారంటారు? సార్ ప్రజెంట్ ఒక బ్యాంకింగ్ సెక్టర్ పాజిటివ్గా ఉంది తప్ప మిగతా ఎఫ్ఎంసీజీ సెక్టర్ కానీ ఐటీ సెక్టర్ ఒక లాస్ట్ అప్ మూవ్ అనేది కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. కాబట్టి మనకు ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా హిందుస్థాన్ యూనిలీవర్ కానీ మ్యారికో ఇలాంటి స్టాక్స్లో ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. దివ్య మెయిల్ చేశారు. మిందా ఇండస్ట్రీస్ సెల్ చేసి అగైన్ మళ్ళీ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? బయింగ్ ప్రైస్ ఇచ్చారా? ప్రైస్ మెన్షన్ చేయలేదు. మళ్ళీ లోయర్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు అంటారా? ఈ లెవెల్లో సెల్ చేసి మళ్ళీ బయింగ్ వెళ్ళొచ్చా? సో ఆల్రెడీ మీరు లాంగ్స్లో ఉన్నట్టున్నారు. సో ప్రీవియస్గా గమనిస్తే కనుక ఇది 260 దగ్గర నుంచి కంటిన్యూస్గా పెరగడం చూసాం. 260 నుంచి 364 వరకు, అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ బౌన్స్ రావడం చూసాం. అది కాకుండా ముఖ్యంగా దీనికి 360-370 మధ్యలో రెసిస్టెన్స్ అన్నది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీరు చెప్పిన ఐడియా బాగానే ఉంది. ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ లోయర్ లెవెల్స్ వస్తే మళ్ళీ 300 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ సపోర్ట్ లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ బై చేసుకోండి. సో ప్రజెంట్ చాలా షార్ప్గా పెరిగింది కాబట్టి కరెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, టెక్నికల్లీ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ పెయింట్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కొంత ఫ్లాట్గా మూవ్ అవడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఇది పాజిటివ్గానే టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఫ్లాట్ ట్రెండ్లోనే కొంతవరకు ట్రెండింగ్ని హోల్డ్ చేస్తూ కనిపిస్తూ ఉంది. సో దీనికి టార్గెట్స్ వైజ్లో కనుక చూస్తే ఎలా ఉన్నాయంటారు? అప్ సైడ్ పరంగా కానీ డౌన్ సైడ్ టార్గెట్స్ వైజ్లో ఎలా ఉన్నాయంటారు?
చూడండి ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే అప్ సైడ్లో దీనికి 1480 నుంచి 1500 మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. అక్కడ నుంచి చాలా 2 సార్లు రివర్సల్ రావడం చూసాం. సో టెక్నికల్ ఇండికేటర్స్లో కూడా మన ప్రజెంట్ ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా 1500 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయలేకపోవచ్చు. ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 1370 దగ్గరలో కనిపిస్తుంది. సో 1370 సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే కొద్దిగా వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఇది సెల్ అండ్ ర్యాలీస్ అనే చెప్పొచ్చు ఏషియన్ పెయింట్స్. ఓకే అండి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఇక్కడ నుండి ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం ఉందంటారు? మిడ్ సెషన్లో మార్కెట్స్ ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? ముఖ్యంగా మార్నింగ్ నుంచి కూడా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మార్కెట్స్ ఒక హైస్ వైపు మూవ్ అవడం చూస్తున్నాము. లిటిల్ బిట్ ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి మార్కెట్స్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ టర్న్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? సో ఓవరాల్గా 10,000 దగ్గర నుంచి వచ్చిన బౌన్స్ను ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఆల్మోస్ట్ నిన్న కూడా చెప్పడం జరిగింది 78% రీట్రేస్మెంట్ అనేది జరిగిపోయింది. సో మ్యాక్సిమం ఒక కౌంటర్ ట్రెండ్ అనేది 78% దగ్గరలో హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది 11,392 దగ్గరలో ఉంది. ఆ లెవెల్ కనుక అంటే 11,392 బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ ట్రెండ్ రివర్సల్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు ప్రీవియస్గా ఏదైతే బౌన్స్ చూస్తున్నామో అది కంటిన్యూస్గా అదే విధంగా కొనసాగుతుందన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఇన్ కేస్ మనకు 11,380 కానీ 11,390 సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ అయితే కనుక లాంగ్స్ని ఇమ్మీడియట్గా తగ్గించుకోమని చెప్తాను. సో ఒకసారి అది లెవెల్ కట్ అయితే ట్రెండ్ రివర్సల్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి ట్రెండ్ రివర్సల్ జరిగితే కనుక షార్ప్ కరెక్షన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే ఆ లెవెల్స్ దగ్గర అంటే 11,390 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోమంటాను. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. యూఎస్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 67 పాయింట్స్ పాజిటివ్గా 11,411 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 224 పాయింట్స్ పాజిటివ్గా 37,978 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 375 పాయింట్స్ పాజిటివ్గా 29,298 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది బాల్టీ మార్కెట్స్ ఎట్లా వినయం 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. స్టే విత్ us.